హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక నా పేరు ప్రత్యూష. నేను ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను అండ్ ఇందులో వేరియస్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తాను. అది బేబీ అవనివ్వండి, పేరెంటింగ్ అవనివ్వండి, సాఫ్ట్వేర్ జాబ్ రిలేటెడ్ అవనివ్వండి, ఎనీ అదర్ స్టఫ్. ఈరోజు వీడియోలో నేను మీకు మెన్ అమెరికాలోని ఎక్కడ హెయిర్ కట్ చేసుకుంటారు అన్నది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఫస్ట్ టైం అమెరికా వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇన్ కేస్ మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ బై ది వే, షీఈ్ మై డాటర్ క్యాండీ. మీరు ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు, దీని గురించి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు దీనికి. క్లైమేట్ చాలా చాలా చలిగా ఉంది. మేమెందుకు వెళ్తున్నాము అని అంటే వీడియో చేయడానికి అయితే కాదు, ఊరికనే వెళ్తున్నాము. కొంచెం రిలాక్స్గా ఉంటుంది బయటకు వెళ్తే అని చెప్పి. మా కార్లో మా ఆయన వెయిట్ చేస్తున్నారు అనమాట, మేము ఎప్పుడు వస్తామని చెప్పి. సో మిమ్మల్ని ఇప్పుడు నేను హెయిర్ కట్కి తీసుకెళ్తాను. ఇంటి నుంచి ఇట్లా బయలుదేరాం అనమాట. సో ఇక్కడ యూజువల్ గా హెయిర్ కట్ కి చాలా సెలూన్స్ ఉంటాయి, కానీ ఎక్కువగా మన బడ్జెట్ లోకి వచ్చేది, మెన్ ఎక్కువగా ప్రిఫర్ చేసేది గ్రేట్ క్లిప్స్ అనమాట. సో ఈ గ్రేట్ క్లిప్స్ అనేది మాకు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు కాబట్టి మేము దానికి వెళ్ళాము. ఇంకొక సెలూన్ కూడా ఉంటుంది, అది కూడా చాలా ఫేమస్, సూపర్ కట్. అది ఉమెన్ కి కావాలంటే మంచిగా హెయిర్ కట్స్ సూపర్ కట్ లో చేస్తారు. గ్రేట్ క్లిప్స్ లో ఏంటంటే ప్రొఫెషనల్స్ లాగా ఉండరు అనమాట. సో ఏదో వాళ్ళకి వచ్చి రానట్టు చేసేస్తారు ఉంటారు. సో మెన్ కి ఇది బాగానే సూట్ అవుతుంది, కానీ ఉమెన్ కి అయితే రికమెండ్ చేయరు అనమాట ఇక్కడ ఎవరు కూడా. సో ఈ గ్రేట్ క్లిప్ లోని ఒక హెయిర్ కట్, హెయిర్ స్టైల్ ని బట్టి ప్రైసెస్ ఉంటాయి. అక్కడికి వెళ్ళాక నేను మీకు అది ప్రైస్ లిస్ట్ చూపిస్తాను. మనం దాన్ని తక్కువ డబ్బులకి ఎట్లా తెచ్చుకోవాలో కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఓకే, సో ఇక్కడ మనకి గ్రేట్ క్లిప్స్ అండ్ సూపర్ కట్టే కాకుండా ఇంకా చాలా సెలూన్స్ చాలానే ఉంటాయి అనమాట. మన ఇండియన్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సెలూన్స్ రన్ చేస్తూ ఉంటారు. అది మీరు ఏదైనా ఒక షాపింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియా మాల్ కి, ఇండియన్ గ్రాసరీ స్టోర్ కి వెళ్ళినా, లేకపోతే వేరే ఎక్కడికైనా వెళ్ళినా కూడా పక్కనే వాళ్ళది కూడా చిన్న స్టోర్ లా ఉంటుంది. లేకపోతే ఇన్సైడ్ గ్రాసరీ స్టోర్ లోనే ఒక చిన్న పోర్షన్ లాగా తీసుకుని కూడా రన్ చేస్తుంటారు అన్నమాట. ఎగ్జాంపుల్ థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్, ఫీమేల్ పార్లర్ రిలేటెడ్ ఏం కావాలన్నా కూడా అలా చేస్తుంటారు. ఇక్కడ ఒర్లాండోలోని నాకు అది ఎక్కడ దొరుకుతుందో అన్నది నాకు తెలియలేదు. సో మనకి ఒర్లాండోలోని హౌస్ ఆఫ్ స్పైసెస్ అని చెప్పి ఒక ఇండియన్ గ్రాసరీ స్టోర్ ఉంటుంది. సో ఆ స్టోర్ దగ్గరికి వెళ్తే గనక ఆ లోపలే మనకి బ్యూటీ పార్లర్ కూడా ఒకటి ఉంటుంది అనమాట. సో అదే కాంప్లెక్స్ లోని. సో అక్కడ థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్, అన్ని ఫేషియల్స్ అన్ని చేస్తారు ఉమెన్ రిలేటెడ్. అదే కాకుండా అప్నా బజార్ అని చెప్పి ఇంకొక ఇండియన్ స్టోర్ ఉంటుంది ఒర్లాండోలోనే. సో దానికి, ఆ స్టోర్ కి దగ్గర కూడా మనకి ఇంకొక సెలూన్ షాప్ ఉండింది, లైక్ బ్యూటీ పార్లర్ షాప్ ఉండింది. సో అదిగైనా ప్రిఫర్ చేయొచ్చు. ఇదేది కాకుండా అయితే గనక ఒకాయిలోని వాల్మార్ట్ లో నేను ఒక స్టోర్ చూసాను. ఆ స్టోర్ పేరు నేను మర్చిపోయాను, కింద డిస్క్రిప్షన్ లో మీకు యాడ్ చేస్తాను. సో అది కూడా మనకి, అందులో కూడా మనకి పార్లర్ ఉండింది అనమాట. సో అది కూడా లైక్ మోరోవర్ ఇండియన్స్ దేనమాట, దేశీస్ అనమాట. సో అదే మనం ప్రిఫర్ చేయొచ్చు. సో ఉమెన్ మామూలుగా మన ఇండియన్ వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి, దేశీస్ వాళ్ళ దగ్గరికే వెళ్ళాలనుకుంటే ఈ స్టోర్స్ ఉన్నాయి. మెన్ కట్ కూడా ఉంటుంది ఇక్కడ, బట్ మోస్ట్లీ మనం అమెరికన్ స్టోర్స్ కి వెళ్ళాలంటే గనక ఈ గ్రేట్ క్లిప్స్, సూపర్ కట్ కాకుండా ఇంకా ఫ్యూ అదర్ ఉన్నాయి, బట్ దాంట్లో కొంచెం ప్రైసీగా ఉంటాయి అనమాట. సో అందుకోసం అని చెప్పి మోస్ట్లీ ఎక్కువగా పర్సంటేజ్ యూజ్ చేసేది గ్రేట్ క్లిప్స్. ఓకే, ఇక్కడ మెన్ హెయిర్ కట్ వచ్చి మనం ప్రిఫర్ చేసిన హెయిర్ స్టైల్ కి $20 అలా చార్జ్ చేస్తారనమాట. సో మన దగ్గర కూపన్స్ దొరుకుతాయి వాళ్ళ దగ్గర. ఫస్ట్ టైం రిజిస్టర్ చేసినప్పుడు వాళ్ళు కూపన్ ఇస్తూ ఉంటారు. సో ఆ కూపన్ అలా ఎవ్రీ మంత్ ఒకసారి మనకు కూపన్ అనేది ఈమెయిల్ చేస్తూ ఉంటారనమాట. అది $5 అవనివ్వండి, $9 అవనివ్వండి, $11 వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మనం కూపన్ యూజ్ చేయొచ్చు. మేము అమెరికా వచ్చిన కొత్తలోనే $20 ఆ హెయిర్ కట్ అని చెప్పి ఒక రోజు నేనే కూర్చుని మా ఆయనకి హెయిర్ కట్ చేసేసాను అనమాట. ఒకసారి చేశాను, 2 times చేసినట్టున్నాను. ఒకసారి బాగా వచ్చింది, ఒకసారి చాలా చండాలంగా వచ్చింది. దాని తర్వాత నుంచి ఆయన వద్దులే, నా హెయిర్ పైన నువ్వు ఇలా చేయకు, అది ఆయన ఇన్స్పైర్ గా చేస్తాను, ఆయన నా హెయిర్ కట్ చేస్తారని చెప్పారు. అస్సలు నేను అలో చేయలేదన్నమాట. సో తనకి అప్పుడు కోపం వచ్చింది. నాకైతే చేయించాను కానీ తను నేను చేయించుకోవట్లేదు అని చెప్పి. సో అప్పటి నుంచి ఆయన హెయిర్ కట్ అనేది గ్రేట్ క్లిప్స్ లోనే చేయించుకుంటున్నారు అనమాట. బట్ నేను ఇండియా వెళ్ళినప్పుడు హెయిర్ కట్ అనేది ఎలా చేయాలని నేర్చుకుని ఆ $20 ఆయన దగ్గర నుంచి నేనే వసూలు చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాను. గ్రేట్ క్లిప్స్ అనమాట. సో మన దగ్గరలోని చాలా, మన మ్యాప్ లో చూసుకుంటే నియర్ బై గ్రేట్ క్లిప్స్ ఏదో మనకు కనిపిస్తుంటది. సో ఇది మనం ఆన్లైన్ లోని బుక్ చేసుకోవచ్చు, చెక్ ఇన్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ స్లాట్ బుక్ చేసుకుని తర్వాత చెక్ ఇన్ చేసుకోవచ్చు.
గ్రేట్ క్లిప్స్ అన్నమాట. ఇక్కడ ఈ కాంప్లెక్స్ లో చాలా ఉన్నది. ప్రతి కాంప్లెక్స్ లోనే నెయిల్స్ సెలూన్ అయితే కంపల్సరీ ఉంటది. నెయిల్స్ కి అంత ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అనుకుంటే వీళ్ళు. ప్రైసెస్ చూసారు కదా, హెయిర్ కట్ కి ఎంతో. స్టైల్ ని బట్టి మనకు మారుతుంది అనుకుంటా ప్రైస్. ఇప్పుడు ఈ టైప్లో హెయిర్ కట్ అడుగుతాడు అనమాట. కానీ ఈ టైప్లో ఏ రోజు రాలేదు, ఒక్కసారి కూడా రాలేదు. బట్ స్టిల్ మేము ఇక్కడికి వచ్చి హెయిర్ కట్ చేసుకుంటాం. ఒక విషయం కూడా చెప్పాలి, మనం ఒక్కసారి గ్రేట్ క్లిప్స్ లోని రిజిస్టర్ అయ్యి హెయిర్ కట్ చేయించుకుంటే మనం లాస్ట్ టైం ఏ హెయిర్ కట్ చేయించుకున్నామో, వాళ్ళు ఏ సిజర్స్ యూజ్ చేశారు, ట్రిమ్మర్ ఏ నెంబర్స్ లో సెట్ చేసి ట్రిమ్ చేశారు, ఇవన్నీ కూడా వాళ్ళ నోట్స్ లో ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ టైం మనం హెయిర్ కట్కి వెళ్ళినప్పుడు లాస్ట్ ఇదే రిపీట్ చేయాలని అడుగుతారు వాళ్ళు. అడిగితే ఎస్ అని చెప్తే సేమ్ అదే విధంగా వాళ్ళు అదే రిపీట్ చేస్తారనమాట. మా ఆయనకి అక్కడ అలా హెయిర్ కట్ చేస్తుంటే మేము హెయిర్ కట్ కంప్లీట్ చేసుకొచ్చాం అనమాట. నాకు ఒకటి అర్థం కావట్లేదు, క్యాండీ అమెరికాలో పుట్టింది, నేను ఒప్పుకుంటాను. మన ఇండియన్స్ చూస్తే అసలు నవ్వను కూడా నవ్వదు. ఈ అమెరికాలో వేరే కంట్రీ వాళ్ళు ఎవరిని చూసినా కూడా నవ్వుకుంటూ మాట్లాడుతుంది అనమాట. ఈ పార్షాలిటీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మా ఆయన హెయిర్ స్టైల్ చూపిద్దామంటే ఆయన పరిగెట్టేశారు. కార్తీక్, కెన్ యూ కమ్ దిస్ వే? సో మేము అడిగిన హెయిర్ స్టైల్ ఇట్లా వచ్చిందనమాట. సో పర్వాలేదు, పిచ్చి జుట్టుగానో ఏదో ఒక కట్టు ఉండాలి కాబట్టి చేపించుకున్నాం అనమాట. ఇప్పుడు అన్నిటికన్నా మేజర్ క్వశ్చన్, ఎందుకు ఈ రోజు ఈ వీడియో చేస్తున్నానని చెప్పి. నేను చాలా సార్లు చాలా వీడియోలు చేద్దామని అనుకుంటాను, చేయిస్తాను, బట్ దాన్ని పోస్ట్ చేయను అనమాట. అరే ఇది ఎందుకులే అని చెప్పి. ఈ 2025లో తీసుకున్న డెసిషన్ ఏంటంటే, నాకు ఏది నచ్చితే అది పోస్ట్ చేస్తాను, నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు అని చెప్పి. ఎవరికైనా ఇది కంపల్సరీ యూజ్ అవుతుంది, యూజ్లెస్ వీడియో అయితే కాదు. సో అందుకోసం అని చెప్పి చేస్తున్నాను అనమాట. సో హోప్ మీకు నచ్చినా నచ్చకపోయినా మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.